వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధనిటి సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధనిటి సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారని, రాష్ట్రంలో రోజుకు ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, వర్ధనిటి శ్రీను, రసంశెట్టి భవానీ, అలపి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణకరమైనటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం పనితీరు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగాగీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మరి మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ప్రెస్ మీట్ ఇస్తున్నామండి. మహిళలపై ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మేము ఈరోజు ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గారు మా రావుల మాధవ్ గారు, అలాగే త్వరలో నియమింపబడుతున్నటువంటి పదవుల్లో నియమింపబడుతున్నటువంటి భవానీ గారు, సుధా గారికి కూడా మేమందరం ప్రెస్ మీట్లో పాల్గొంటున్నామండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరి గిరిజన బాలిక మీద సాకే తన్మయి అనే అమ్మాయిని మరి అత్యంత హేయమైన పరిస్థితిలో ఆమెని మరి వాళ్ళు చేసినటువంటి పనితీరు బాలిక మీద హత్య చేయబడింది. దాని గురించి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 6 రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. మరి ఈ విధంగా మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు, ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి పరిస్థితిలో, హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నది, కానీ ఆమె చేసిన పనితీరు ఏమీ లేదు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వాళ్ళు అసలు ప్రభుత్వం వాళ్ళ పనితీరు ఏమీ లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఎదుట పార్టీ వాళ్ళని ఏ విధంగా ఇంకెంతసేపు ఈ కూటమి ప్రభుత్వం తప్ప వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు. ఈ వాటి మీద దృష్టి పెట్టాలి, అంతేగాని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగంతో మరి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. మేము వీటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదే మరి జగనన్న మహిళల కొరకు గత ప్రభుత్వంలో ఏమేమి మంచి చేశారో అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి తెలిసిన విధమే. అమ్మఒడి, మరి ఇలాగే మరి పెన్షన్లు, ఇంకా అనేక పథకాలు మరి సరైన సమయానికి ఇచ్చే పరిస్థితిలో ఆయన పరిపాలనకు సాగించారు. ఈ రోజు ఏమి ఇచ్చారు, మీరు ఏ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారు? ఒక్కటి కూడా, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. హోమ్ మినిస్టర్ కి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నామండి. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి భార్య అయినటువంటి భారతమ్మని, విజయమ్మని ఎన్ని మాటలు మాట్లాడారో ఇప్పటికీ కూడా మా అందరి దగ్గర ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లోనూ రికార్డ్ అయి ఉన్నాయి. ఆమె చిత్తశుద్ధి ఉంటే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఆ రోజు మాట్లాడిన విధానం ఏంటి, ఈరోజు మీరు చేస్తున్న నీతి కబుర్లు ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీరు గ్రహించుకుని మీరు ఈరోజు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మీరు ఇప్పుడు అమలు చేయవలసినటువంటి, మీరు వాగ్దానం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయమని మీకు దమ్ముంటే అవి అమలు చేసి ప్రజల్లోకి రండి. అంతేగాని కలబొల్లి కబుర్లు చెప్పి మీరు
ఈ విధమైనటువంటి నీతి సూత్రాలు మాకు ఎవరికి ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఈ రోజైతే లేరు. మీరు అమలు చేసి అప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి అప్పుడు ప్రజల్లోకి వచ్చి మీరు చేసే విధానాలని అప్పుడు ఏమన్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం మీరు పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఏంటి అంటే కూటమి ప్రభుత్వమే. మీరు ఇచ్చిన వాగ్దానాలకి ఒక్కటి కూడా మీరు నెరవేర్చని పరిస్థితిలో మీరు ఉన్నారు. మా జగనన్న మహిళలకి అనేక రాయితీలు ఇచ్చారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్లకి అన్నిటికీ కూడా